హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే బేసిక్ స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎగ్లెస్ స్పాంజ్ కేక్ కాదండి, ఇందులో ఎగ్ వేస్తాము. ఫస్ట్ నేను ఎగ్తో బేసిక్ స్పాంజ్ కేక్ని చూపిస్తున్నాను. తర్వాత ఫ్యూచర్ వీడియోస్లో ఎగ్స్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే చూసేసేయండి. స్పాంజ్ కేక్ చాలా బాగుంటుందండి. చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది అనమాట. మీకు ఈ కేక్ని చూస్తే తెలుస్తుంది కదండి, బేకరీలో ఎలా అయితే మీకు చూడడానికి ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. అంతే ఫ్లఫీగా, అంతకన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇది ఒక బైట్ టేస్ట్ చేశారంటే 4-5 ముక్కలు కంటిన్యూస్గా తినేస్తారండి, అంత బాగుంటుంది. సో చూసారు కదండి, ఇంత బాగా మీరు బేసిక్ స్పాంజ్ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మరి ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక కేక్ మౌల్డ్ తీసుకోవాలి. నేను వెన్నతో గ్రీస్ చేస్తున్నాను. హోమ్ మేడ్ బటర్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఇలా బటర్ని యూజ్ చేసుకోవచ్చు కేక్ మౌల్డ్ని గ్రీస్ చేసుకోవడానికి, లేదంటే ఆయిల్ని కూడా గ్రీస్ చేసుకోవచ్చు. సో ఇది లార్జ్ అల్యూమినియం రింగ్ కేక్ మౌల్డ్ అనమాట. ఇది 1 kg పడుతుందండి. ఇందులో 1 kg వరకు కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 8.5 ఇంచ్ ఉన్న అల్యూమినియం కేక్ రింగ్ మౌల్డ్ అనమాట. సో మీరు కేక్ మౌల్డ్ని బట్టే ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. దీని లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మైదా పిండిని వేసి డస్ట్ చేసుకోవాలి. సో ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ఎగ్స్ని వేసుకోవాలి. సో ఇక్కడ నేను 5 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. సో ఎగ్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నవే వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత బేటర్తో లో స్పీడ్లో 2 minutes పాటు బీట్ చేసిన తర్వాత మీడియం స్పీడ్లో 2 to 3 minutes పాటు బీట్ చేస్తే ఈ ఎగ్ చాలా ఫ్లఫీగా అవుతుందన్నమాట. సో ఎగ్ ఇలా మనకి చాలా ఫ్లఫీగా అయ్యేంత వరకు కూడా ఇలానే బ్లెండ్ చేసుకోవాలి. సో బ్లెండర్ లేని వాళ్ళు ఎలా బ్లెండ్ చేసుకోవాలనే డౌట్ ఉంటుంది. బ్లెండర్ లేదు కదా అని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయకండి, చేత్తోనే విస్కర్తో బాగా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇలా ఎగ్ ఇంత ఫ్లఫీగా అయ్యేంత వరకు కూడా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత 1 minute పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ బటర్ని వేసుకోవాలి. మనం కేక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫ్రెష్ బటర్ని యూజ్ చేసుకోవాలి, లేదంటే మీరు అమూల్ బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వెన్న వేసుకున్న తర్వాత మళ్ళీ బ్లెండర్తో 2 minutes పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎగ్స్ కానీ, షుగర్ పౌడర్ కానీ, మైదా కానీ, ఇంకా వెన్న ఇవన్నీ కూడా మీరు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇక్కడ నేను గ్లాసులతో కొలిచి వేసుకున్నాను. మీరు ఏదైతే మెజరింగ్ కోసం గ్లాస్ని యూజ్ చేస్తున్నారో అదే గ్లాస్ని అన్నిటికీ యూజ్ చేయాలి. ఇలా 2 minutes పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ మైదాని వేసుకోవాలి. మైదా కూడా 1 గ్లాస్ వరకు వేసుకోవాలి. మైదా వేసుకునేటప్పుడు ఒకసారి మొత్తం వేసేసేయకూడదండి, అలా వేస్తే బ్లెండ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా కొద్దిగా మైదాని వేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. సో మైదా మొత్తం వేసినప్పుడు బ్యాటర్ కొంచెం థిక్గా ఉంటుంది. మీరు కంటిన్యూస్గా 5 to 7 minutes పాటు కానీ, లేదంటే 8 minutes పాటు కానీ స్పీడ్లో బ్లెండ్ చేసినట్లయితే ఈ బ్యాటర్ బాగా లూజ్గా అవుతుంది. కేక్ ప్రిపేర్ చేసినప్పుడు చాలామందికి కుదరదండి. ఎందుకు అంటే కేక్ బ్యాటర్ని ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలండి. చాలామందికి అలా మిక్స్ చేయడానికి రాదనమాట, చేత్తో మిక్స్ చేయడానికి రాదు. అలాగే మిక్సీ జార్లో వేస్తే చాలా తక్కువ టైం బ్లెండ్ చేస్తారు కాబట్టి కేక్ అంతా ఫ్లఫీగా రాదు, అలానే పైన కూడా చాలా గట్టిగా వస్తుందన్నమాట. మీరు కేక్ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలండి. మీరు ఎంత ఎక్కువసేపు మిక్స్ చేసినట్లయితే అంత బాగా కేక్ అనేది వస్తుందన్నమాట. కేక్ మీకు బాగా రావట్లేదంటే ఓన్లీ మిక్సింగ్లోనే ఉంటుందండి. సో నేను ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్స్ చేయడానికి 25 minutes వరకు పట్టింది. మైదా పిండి వేసిన తర్వాత ఫస్ట్లో మనకి గట్టిగా ఉంటుంది బ్యాటర్, మనం బ్లెండ్ చేసే కొద్దీ ఇలా లూజ్గా అవుతుంది. కేక్ బ్యాటర్ కలపడం పూర్తయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, ఇంత క్రీమీగా ఉండాలి. అప్పుడే మీకు కేక్ బాగా వస్తుంది. సో కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మనం ఆల్రెడీ డస్ట్ చేసి పెట్టుకున్న మౌల్డ్లోకి వేసుకోవాలి. సేమ్ ఇదే క్వాంటిటీలో తీసుకుంటే మీకు 1 kg కేక్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. సో కేక్ బ్యాటర్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసినట్లయితే మీకు ఇందులో లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి. నెక్స్ట్ దీన్ని ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో పెట్టే ముందు 15 minutes పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓవెన్ని ఫ్రీ హీట్ చేసిన తర్వాత ఈ కేక్ మౌల్డ్ని
ఓవెన్లో పెట్టి కన్వెన్షన్ మోడ్లో 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇది కన్వెన్షన్ మోడల్ ఓవెన్ అండి. ఇందులో నేను 35 మినిట్స్ వరకు కేక్ని బేక్ చేస్తున్నాను. మీది ఓటీజీ అయితే 180 డిగ్రీస్లో 30 నుంచి 40 మినిట్స్ లోపు బేక్ చేసుకోవాలి. మీకు ఓవెన్ లేకపోయినా పర్వాలేదు. ఏదైనా మందపాటి అల్యూమినియం పాత్రలో కూడా మీరు లాస్ట్లో అడుగున 1 ఇంచ్ సాల్ట్ వరకు వేసుకుని స్టాండ్ పెట్టి దానిపైన కేక్ మౌల్డ్ పెట్టి ఆవిరి బయటకు వెళ్లకుండా బాగా లిడ్తో క్లోజ్ చేసుకుని బేక్ చేసుకోవాలి. ఇది కేక్ సైజుని బట్టి బేకింగ్ టైం అనేది ఉంటుందండి. ఇక్కడ నాకు 35 మినిట్స్ వరకు టైం పట్టింది. సో కేక్ ఇలా బాగా బేక్ అయిపోయిన తర్వాత వెంటనే బయటికి తీసి కేక్ బేక్ అయిందో లేదో ఇలా మీరు ఒక చాకును గుచ్చి చూస్తే తెలుస్తుంది. సో చూసారు కదండి, కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో మీకు చూస్తే తెలుస్తుందండి, పై లేయర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అస్సలు గట్టిగా రానే రాదు. కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. మీకు నైఫ్ కుచ్చి చూపిస్తాను. సో చూసారు కదండి, ఇంత సాఫ్ట్గా మీరు కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ బాగా చల్లారిన తర్వాతనే కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ పాటించి కేక్ చేశారంటే మీకు కూడా చాలా బాగా వస్తుంది. మీరు కేక్ ఫ్లఫీగా రావాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఎక్కువ బాగా మిక్స్ చేయాలన్నమాట. బ్లెండర్ లేకపోతే చేత్తోనే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ ఎగ్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ వేసుకుని బాగా ఎక్కువసేపు మిక్స్ చేయండి. అలా చేస్తే కంపల్సరీ మీకు కేక్ ఇంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పటి వరకు నేను చాలా కేక్స్ చేశాను కానీ బేసిక్ స్పాంజ్ కేక్ అయితే చేయలేదండి. అందుకోసమే నేను ఇది పోస్ట్ చేశాను. నేను ఆల్రెడీ గోధుమ పిండితో కూడా ఒక కేక్ చేశాను. మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు హెల్తీగా కేక్ చేయాలి అనుకుంటే మీరు ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.